ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 8/4/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 6/11/1968. మధురమైన పిల్లలు, అన్నిటికంటే మధురమైనది ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. డ్రామాలో మీది ఉన్నతమైన పాత్ర. మీరు ఎంతో అదృష్టవంతులు. మీరు అనంతమైన తండ్రివారిగా అయ్యారు. వారు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన సహజమైన చదువు. మీరు ధనవంతులుగా అవుతున్నారు. ఓం నమ శివాయ. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మిక తండ్రి ఎదుట మీరు కూర్చున్నారు. తండ్రి కూడా మీ ఎదురుగా కూర్చున్నారు. మీరు టీచర్ ఎదుట కూర్చున్నారు. అలాగే మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి బాబా గురువు రూపంలో వచ్చారని మీరు తెలుసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఓ ఆత్మిక పిల్లలు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. ఈ ప్రపంచం పాతదైపోయింది. ఇది ఎందుకు పనికిరాని ప్రపంచమని మీకు తెలుసు. మీరు స్వయంగా మిమ్మల్ని మీరు పతితులుగా చెప్పుకుంటున్నారు. ఓ పతిత పావన భగవంతుడా, వచ్చి మమ్మల్ని ఈ దుఃఖధామము నుంచి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మనసులో ఇలాంటి విషయాలే గుర్తుకు రావాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మీ పిల్లల యొక్క పిలుపు మేరకే, మీ ఆహ్వానం మేరకే వచ్చాను. ఒకప్పుడు మీరు నన్ను రావలసిందిగా పిలిచిన విషయాన్ని తండ్రి గుర్తు చేస్తున్నారు. కల్పం క్రితం వలె ఇప్పుడు కూడా బాబా డ్రామానుసారంగా వచ్చారని మీకు గుర్తుకు వచ్చింది. ఈ లోకంలో మనుషులు ప్రణాళికలు వేస్తుంటారు. అలాగే శివబాబు యొక్క ప్లాన్ ఈ సమయంలో కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికి వారి వారి సొంత ప్లాన్లు ఉంటాయి. 5 ఏళ్ల ప్రణాళికలు వేసి అందులో చేసే పనుల గురించి పేర్కొంటారు. కాలక్రమేణా అన్ని విషయాలు ఎలా కలిసి వస్తున్నాయో చూడండి. పూర్వం ఇలాంటి ప్లాన్స్ ఏవి ఉండేవి కావు, కానీ ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నారు. 5,000 సంవత్సరాల క్రితం లాగే డ్రామా ప్లాన్ అనుసారంగా నేను ఈ ప్రణాళికను సిద్ధం చేశాను. మీరు ఈ వేశ్యాలయంలో పడిపోయారు, దుఃఖితులుగా మారిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని శివాలయంలోకి తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. నిరాకార శివాలయం అంటే శాంతిధామము, సాకార శివాలయం అంటే సుఖధామము. తండ్రి ఇప్పుడు మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తున్నారు. మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. బాబా వచ్చారనే నిశ్చయము మీకు కలుగుతోంది. బాబా అనే పదం ఎంతో మధురమైనది. మనము ఆత్మలము, ఆ బాబా యొక్క పిల్లలమని మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ పాత్రను పోషించడానికి ఈ బ్రహ్మ బాబా ద్వారా వారి వారిగా అయ్యాము. సత్యయుగం నుండి ఇప్పటి వరకు మీకు ఎంతో మంది లౌకిక తండ్రులు జన్మ జన్మలుగా లభించారు. అవును, సత్యయుగం నుంచి మీరు సుఖ దుఃఖాల యొక్క పాత్రను పోషించారు. ఇప్పుడు మనం దుఃఖం యొక్క పాత్రను పూర్తి చేస్తున్నాము. మీరు 21 జన్మల పాటు సుఖం యొక్క పాత్రను పోషించారు. ఆ తర్వాత అర్ధకల్పం దుఃఖం యొక్క పాత్రను పోషించారు. బాబా మీకు ఈ స్మృతిని కలిగించారు. తండ్రి అడుగుతున్నారు, వాస్తవమే కదా, ఇప్పుడు మీరు మళ్ళీ సుఖం యొక్క పాత్రను పోషించాలి. అర్ధకల్పం పాటు ఈ జ్ఞానంతో మీ ఆత్మ నిండుగా ఉండేది. ఆ తర్వాత ఖాళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తండ్రి వచ్చి దాన్ని నింపుతున్నారు. మీ మెడలో విజయమాల ఉన్నది. ఇది జ్ఞానమాల. మనం ఈ సృష్టి చక్రములో ఇలా తిరుగుతున్నామో మీకు తెలుసు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఆ తర్వాత మధురాతి మధురమైన సంగమయుగము వస్తుంది. దీనినే స్వీట్ యుగంగా పిలుస్తారు. శాంతిధామం కూడా ఇంత మధురమైనది కాదు. అన్నిటికంటే మధురమైనది ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. డ్రామాలో మీది అత్యుత్తమ పాత్ర. మీరు ఎంతో అదృష్టవంతులు. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. వారే స్వయంగా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన, ఎంతో సహజమైన చదువు. మీరు ఎంతో ధనవంతులుగా మారుతున్నారు. ఈ చదువులో పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. డాక్టర్, ఇంజనీర్ కావడానికి మనుషులు ఎంతగానో శ్రమిస్తారు. కానీ ఇక్కడ మనకు వారసత్వం లభిస్తోంది. తండ్రి సంపాదనను పిల్లలు తీసుకుంటారు. ఈ చదువు చదవడం ద్వారా మీరు 21 జన్మల కోసము నిజమైన సంపాదన చేసుకుంటున్నారు. అక్కడ మీకు ఎన్నడూ కష్టము కలగదు. మీరు తండ్రిని స్మృతి చేయాలి. దీనినే అజప జపము అంటారు. నేను కూడా వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. నన్ను గుర్తు చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. 5 వికారాలనే రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా మార్చాడు. ఇప్పుడు మీరు మళ్ళీ పుణ్యాత్ములుగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా పవిత్రంగా మారి తండ్రితో కలిసి ఇంటికి అంటే పరంధామానికి వెళ్తాము అన్న విషయము మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చదువు ద్వారా మనకు శక్తి లభిస్తుంది. రిలీజియన్ ఈజ్ మైట్ అని దేవతా ధర్మం కోసమే అన్నారు. తండ్రి సర్వశక్తివంతుడు కావున బాబా నుంచి మనకు ప్రపంచంలో శాంతిని స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ రాజ్యాన్ని మన నుంచి ఎవరు కూడా లాక్కోలేరు.
అంతటి శక్తి మనకు లభిస్తుంది. లౌకిక రాజుల దగ్గర ఎంత సైన్యం, ఎంత శక్తి ఉంటుంది. ప్రజలు వారిని చూసి ఎంతో భయపడతారు. కానీ అది అల్పకాలికమైన శక్తి. ఇప్పుడు మీకు సర్వశక్తివంతులైన తండ్రి నుంచి ప్రపంచాన్ని పాలించే శక్తి లభిస్తుంది. అందుకే ఆ రాజ్యము అంత కాలం నిలుస్తుంది. దేవతలు ఇప్పుడు ప్రాక్టికల్ గా లేకపోయినా మనుషులకు వారిపై ఎంతో ప్రేమ ఉంది. వారు ఎదురుగా ఉన్నప్పుడు ప్రజలకు వారిపైన ఇంకా ఎంతో ప్రేమ ఉంటుంది. ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు ఇప్పుడు ఈ శక్తులన్నింటినీ పొందుతున్నారు. ఈ విషయాలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఎంతో శక్తివంతులుగా తయారవుతారు. ప్రస్తుతం ఎవరి దగ్గర శక్తి లేదు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. కానీ అందరికీ శివబాబా నుంచి శక్తి లభిస్తుంది. ఆ శక్తిని పొంది ఆత్మలు తమ రాజధానిలోకి వచ్చి తమ పాత్రను పోషిస్తాయి. తమ కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకుని నెంబర్ వారిగా శక్తివంతులుగా తయారవుతారు. దేవతల్లో అందరికంటే మొదటి నెంబర్ శక్తి లక్ష్మీనారాయణులది. వారే కదా పూర్తి ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. మీ బుద్ధిలో ఇప్పుడు ఈ పూర్తి సృష్టి చక్రం యొక్క జ్ఞానము ఉన్నది. మీ ఆత్మలో ఈ జ్ఞానం ఎలా ఉన్నదో బాబా ఆత్మలో కూడా అలాగే ఉంటుంది. డ్రామాలో ఈ పాత్ర అంతా నిక్షిప్తమై ఉంది. ఇది 5000 ఏళ్ల తర్వాత మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు సత్యయుగంలో రాజ్యం చేస్తున్నప్పుడు తండ్రి రిటైర్మెంట్ లో ఉంటారు. మీరు ఎప్పుడు దుఃఖితులు అవుతారో అప్పుడే వారు మళ్లీ స్టేజ్ పైకి వస్తారు. ఇంత చిన్న ఆత్మలో ఎంతటి రికార్డు నిండి ఉందో చూడండి. బాబా వచ్చి మీకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. కానీ సత్యయుగంలో మీరు ఇదంతా మర్చిపోతారు. అక్కడ మీకు ఈ జ్ఞానము ఉండదు. కేవలం సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, రేపు దేవతలుగా మారుతాం అనే విషయము గుర్తుండాలి. ఇతరులకు ఈ జ్ఞానాన్ని తెలియచేయడం అంటే వారికి ప్రాణదానం ఇవ్వటమే. కాలుడు వచ్చి అందరినీ తీసుకువెళ్తారని లోకంలో అంటారు. కానీ వాస్తవానికి కాలుడు అంటూ ఎవరూ లేరు. ఇదంతా కూడా ఒక నిర్మించబడిన డ్రామా. ఆత్మనే ఇలా అంటుంది, నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్తాను, మరొక దాన్ని తీసుకుంటాను. నన్ను ఏ మృత్యువు మింగదు. ఆత్మకు ఈ ఫీలింగ్ కలుగుతుంది. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మల పాపాలను సాక్షాత్కారం చేసుకుంటూ శిక్షను అనుభవిస్తుంది. అందుకే దానిని గర్భజేలుగా పిలుస్తారు. శిక్ష ఎందుకు లభిస్తుందో కూడా సాక్షాత్కారము జరుగుతుంది. నువ్వు ఈ తప్పుడు పని చేశావు, ఫలానా వారికి దుఃఖాన్ని కలిగించావు అని గుర్తు చేసిన తర్వాతనే శిక్ష లభిస్తుంది. కానీ మళ్ళీ బయటకు రాగానే పాపాత్ములుగా మారిపోతారు. తండ్రిని నిరంతరం గుర్తు చేయడం ద్వారా 84 జన్మల చక్రాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తొలగిపోతాయి. మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లలు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన వారిని అలాగే చక్రాన్ని నిరంతరము గుర్తు చేయాలి. అప్పుడే మీరు పవిత్రంగా మారి ఉన్నతమైన పదవిని పొందుతారు. బాబా మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడికి రోజు కొత్త వారు కూడా వస్తుంటారు. కాబట్టి మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన పాత్ర ముగిసిందని, 84 జన్మల చక్రం పూర్తయిందని, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. మీరు ఇలా మీ బుద్ధిలో ఈ చక్రాన్ని తిప్పుతున్నారా? చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారని బాబాకు తెలుసు. నిజానికి ఈ స్వదర్శన చక్రము మననము చేయడంలో ఎలాంటి కష్టం లేదు. దీనికి కావలసినంత సమయం దొరుకుతుంది. అంతిమ సమయంలో మీ స్థితి స్వదర్శన చక్రధారులుగా కావాలి. సన్యాసులు ఈ విద్యను నేర్పించలేరు. వారికి స్వదర్శన చక్రం గురించి తెలియదు. వారు కేవలము గంగానదికి వెళ్ళండి, స్నానాలు ఆచరించండి అని చెబుతారు. భక్తులు ఎన్నిసార్లు స్నానాలు చేస్తే గురువులకు అంత ఆదాయం లభిస్తుంది. ఆ యాత్రలకు ఈ యాత్రకు ఎంతో తేడా ఉంది. ఈ యాత్ర మాత్రమే అన్ని యాత్రల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. నలువైపులా తిరుగుతూనే ఉంటారు. తిరిగినప్పటికీ భగవంతునికి దూరంగానే ఉండిపోయారు అనే పాట కూడా ఉంది కదా. మీరు ఎన్నో జన్మల నుంచి అనంతమైన తండ్రికి దూరంగా ఉన్నారు. ఎన్ని చోట్ల తిరిగినా మీరు తండ్రికి దగ్గర కాలేదు, ఇంకా దూరమయ్యారు. ఇప్పుడు మీరు ఆ సత్యాన్ని గ్రహించారు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి రావాల్సి ఉంటుంది. వారు వచ్చి అందరిని తనతో పాటు తీసుకువెళ్తారు. బాబా శ్రీమంతంపై మీరు నడవాలి, పవిత్రంగా అవ్వాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పటికీ చూడనట్లుగా ఉండాలి. కొత్త ఇల్లు నిర్మాణం జరిగే వరకు పాత ఇంట్లోనే ఉండాలి. తండ్రి సంగమయుగంలోనే వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం మనకు లభిస్తుందనే సంతోషం మీకు కలగాలి. మీరు లౌకిక పనులు చేసుకుంటూనే బాబా వారసత్వాన్ని పొందుతున్నారు. సత్యయుగంలో ఈ స్వర్గం యొక్క వారసత్వం మాకు ఎలా లభించిందో మీకు గుర్తుండదు. అక్కడ మీ జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రిని గుర్తు చేస్తూ శక్తిని పొందుతున్నారు. పాపాలను తొలగించే పతిత పావనుడు అనంతమైన తండ్రి మాత్రమే. తండ్రిని గుర్తు చేయడం ద్వారా, స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మీ పాపాలు నశిస్తాయి. ఈ విషయాన్ని బాబా నోట్ చేసుకోమని చెప్తున్నారు. మున్ముందు మీరు వివరణాత్మకంగా చెప్పవలసిన అవసరం లేదు. సైగ చేస్తే చాలు.
అనంతమైన తండ్రిని గుర్తు చేయండి. మీ పాపాలు భస్మమైపోతాయి. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచ చరిత్ర భూగోళము మళ్ళీ రిపీట్ అవుతుందని చెబుతారు కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సత్య త్రేత ద్వాపర యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు మీకు అది జ్ఞాపకం వచ్చింది. ప్రపంచంలో మరే ఇతర మనుషుల బుద్ధిలో ఈ విషయము ఉండదు, కేవలము మీ బుద్ధిలోనే ఉంటుంది. ప్రతి యుగానికి మీరు 1250 సంవత్సరాలు కాల వ్యవధిని ఇస్తారు. 1250 ఏళ్ల సత్యయుగానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణులు. సత్యయుగంలో వీరి రాజ్యమే ఉంటుంది. ఆ తర్వాత త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం వచ్చింది. ఇలా వంశాలు నడుస్తాయి. ఆ తర్వాత ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తవుల యొక్క ధర్మాలు వచ్చాయి. మీ బుద్ధిలో ముఖ్యమైన వారందరి గురించి జ్ఞానము ఉన్నది. చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కల్పం అనేది లక్షల సంవత్సరాల కాలము కాదు, ఇది నిన్న మొన్నటి మాట మాత్రమే. ఈ యుగం గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ పురుషులు స్త్రీలు ఉన్నతంగా తయారవుతారు. మీరు నరుని నుంచి నారాయణునిగా, నారి నుంచి లక్ష్మిగా మారడానికి వచ్చారు. ఇది మీకు గుర్తుంది కదా. మేము బాప్దాదా వద్దకు వెళ్తున్నామని, వారి నుంచి కొత్త ప్రపంచమైన స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వెళ్తున్నామన్న విషయము మీరు గుర్తుంచుకోవాలి. స్వదర్శన చక్రధారిగా మారడం వల్ల మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు. మీ జీవితాన్ని వజ్ర సమానంగా మార్చే తండ్రిని చూడండి. బహిర్గతంగా చూడవలసిన అవసరం లేదు. దివ్య బుద్ధి ద్వారా గ్రహించాలి. ఆత్మనే ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది. ఆత్మనే శరీరాన్ని తీసుకొని కర్మలు చేస్తుంది. బాబా పేరు ఎల్లప్పుడూ శివుడుగానే ఉంటుంది. శరీరాల పేర్లు మారుతుంటాయి. బాబాకు స్వంత శరీరము లేదు. వారు ఈ బ్రహ్మబాబా శరీరాన్ని అద్దెకి తీసుకుంటారు. శ్రీకృష్ణుడికి తన స్వంత ఆత్మ ఉంటుంది. తన శరీరానికి కృష్ణ అనే పేరు ఉంటుంది. కానీ శివబాబా పరమాత్మ, అందరికంటే పైన ఉండే సుప్రీం ఆత్మ. భగవంతుడు ఒక్కరే అని ఇప్పుడు మీకు అర్థమైంది. వారే క్రియేటర్, సృష్టికర్త. మిగిలిన వారందరూ కూడా పాత్రధారులు. ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు. మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన ఆత్మలు కొద్దిమంది మాత్రమే వస్తారు. ఈ సృష్టి చక్రం అనేది ఒక మాల వంటిది. అది నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో భక్తి అనే మాట ఉండదు. భక్తి అంటే దుర్గతి మార్గము లేదా సోపానాలు దిగే మార్గము. జ్ఞాన మార్గం అంటే సద్గతి మార్గము, అంటే సోపానాలు ఎక్కడము అని అర్థము. తండ్రి ముఖ్యంగా ఒకే విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మలు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. మీరు తప్పకుండా పరంధామానికి తిరిగి వెళ్ళాలి. వినాశనము సమీపించింది. జ్ఞాపకం చేస్తేనే పాపాలు తొలగిపోతాయి. అప్పుడే మీరు శిక్షలు అనుభవించకుండా తప్పించుకోగలరు. లేదంటే చాలా కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. నేను మీ వద్దకు కొన్ని రోజుల కోసమే వచ్చిన అతిథిని, సుప్రీం తండ్రిని, పరంపిత పరమాత్మను, ఈ సకల విశ్వానికి యజమాని మీ దగ్గరకు అతిథిగా వచ్చారు. నేను ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా మారుస్తూ పూర్తి విశ్వాన్నే పరివర్తన చేస్తాను. కల్పము బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా మారుస్తారని మీకు తెలుసు. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా మారుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీరు బుద్ధిలో ఈ చక్రాన్ని గుర్తు చేసుకుంటారు. బాబా దగ్గర ఉన్న జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. అది మీ బుద్ధిలోకి కూడా వచ్చేసింది. బాబా వచ్చారని, వారి శ్రీమతం ద్వారానే మనం పవిత్రంగా అవుతున్నామని మీకు తెలుసు. మీరు ఎంతగా పవిత్రంగా అవుతారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. దీని కొరకు పురుషార్థం చేయడం చాలా అవసరము. 84 జన్మల చక్రాన్ని ఇతరులకు అర్థం చేయించడం ద్వారా వారిని పతితుల నుంచి పావనంగా మార్చవచ్చు. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే, మేము భారతదేశాన్ని స్వర్గంగా మారుస్తున్నామని చెప్పండి. ఒకప్పుడు భారత్ 100% సంపన్నంగా ఉండేది. మేము దేవీ దేవతలుగా మారుతూ మా ప్రవర్తనను మార్చుకుంటూ పవిత్రత ఆధారంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటున్నాము అని చెప్పండి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదానము: విశ్వ పరివర్తక భవ. మీ సంకల్పాల్లో ఎంతటి సమర్థత ఉండాలంటే, శక్తివంతమైన సంకల్పాల ద్వారా విశ్వంలోని ఆత్మలకు సేవ చేయగలగాలి. మీ వృత్తి యొక్క స్వచ్ఛత ద్వారా వాయుమండలాన్ని కూడా స్వచ్ఛంగా మార్చగలగాలి. మేము బ్రాహ్మణులము, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ, మాయాజీతులము, దయార్ద్ర హృదయాలము, ఆత్మిక సేవాధారులము అని భావించాలి. మీరు ఏదైతే చెబుతారో దానిని ప్రాక్టికల్గా స్వరూపంలో చేయాలని బాప్దాదా కోరుకుంటారు. నామమాత్రంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా చెప్పుకుంటూ స్వంత వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేసుకోలేకపోతే మిమ్మల్ని విశ్వ కళ్యాణకారి అని ఎవరు నమ్ముతారు? నడుస్తూ తిరుగుతూ సొంత సంస్కారాలను, స్వభావాలను మార్చుకోలేక నిరాశ పడేవారిని విశ్వ పరివర్తకులు అని ఎవరు పిలుస్తారు? అందుకే సంపూర్ణత అనే అద్దంలో
మీ స్వరూపాన్ని చూసుకోండి. స్మృతి శక్తి ద్వారా మీ సంకల్పాలను శక్తివంతంగా మార్చుకోండి. ఓం నమః శివాయ.